ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో ఫ్లాట్లు కోల్పోయిన బాధితులు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డిని కోరారు. మంగళవారం అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద బాధితులు ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పైసా కూడబెట్టి ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే అధికారులు చెరువు తూము విడవకపోవడంతో చెరువు నిండిపోయి తమ ఫ్లాట్లు పూర్తిగా మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులను సంప్రదించినా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు. పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ పెరగడంతో తమ ఫ్లాట్లు పూర్తిగా కోల్పోయాయని వాపోయారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఫ్లాట్లు కోల్పోయిన బాధితులకు భూమికి భూమి ఇవ్వాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి చెరువు స్థలంపై రీసర్వే నిర్వహించి హద్దులను స్పష్టంగా గుర్తించాలని సూచించారు. బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నామమాత్రపు టీడీఆర్ ఇచ్చి సమస్యను ముగించే పరిస్థితి లేదని స్పష్టం చేసిన ఆయన మార్కెట్ విలువ ప్రకారం న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఐడెంటిఫై చేయండి అని మేము హైదరాబాద్ వెంబడబడి పడితే ఈ అలుగు పాయింట్ అని ఐడెంటిఫై చేశాం. అప్పుడు అందరు వచ్చారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్ అండి, అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, దాని ఎదురుగా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కట్టుకుంటున్నారు, మళ్ళీ కట్టేస్తున్నారు. మేము ఇరిగేషన్ వాళ్ళతో కొట్లాడితే అది కూల్చి మాకు ఒక 10 ఫోటోలు కూడా పెట్టాక ఇది ఇక్కడ వరకు పూర్తి చేసేయడం వల్ల మాకు ప్రాబ్లం. అలుగు అన్న పాయింట్ అంటే ఈయన సిఈ ఇరిగేషన్, ఈయననేమో ఏఈ, ఈయన డిఈ, ఈయన ఏఈ, ఈఎంఐ ఏఈ అండి, ఏమో డిఈ. ఇంతమంది ఆఫీసర్స్ వచ్చి 15 ఫీట్ హైట్ పెంచారు అక్కడ దాకా. అంటే చెరువు చాలా పూర్తి చేశారు. 83 ఎకరాలు ఉండాలి, 93 ఎకరాలు ఉండాలి. 93లో ఒక 40 ఎకరాల దాకా పూర్తి చేశారండి. ఇట్లా పూడ్చింది ఒకటి, అక్కడ బండి పెట్టాలి కదా, అట్లా పూడ్చింది ఒకటి. మొత్తానికి హాఫ్ ఆఫ్ ది చెరువు ఆక్యుపై చేస్తారు, పూడ్చితే ఇక్కడ ఎక్కువ డెప్త్ ఉన్న నీళ్ళు అన్నీ ఏమవుతున్నాయి అక్కడ మన ప్లాట్లలో. సెకండ్ పాయింట్ ఏంటంటే డ్రైనేజ్ ఇన్ఫ్లో చాలా ఉందండి. అక్కడ వెదిరి అసోసియేషన్ ఉంది, అక్కడ అమీన్పూర్ చెరువు గత 1954 నుండి ఇది 93 ఎకరాల చెరువు. ఈ 93 ఎకరాల చెరువును మళ్ళీ రీసెంట్గా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని 132 ఎకర్స్ చేయడం జరిగింది. ఈ 132 ఎకర్స్ కూడా ఎక్కడి నుంచి ఈ చెరువు కట్ట నుండి కనీసం లోపలికి 50-60 ఫీట్లు నింపడం జరిగింది. ఈ నింపిన తర్వాత దీంట్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ వచ్చేసి ఈ వాటర్ అనేది వెనుకకు సాగ్నేట్ అయ్యి వెనుకకు పోతూ ఉన్నాయి, అన్ని ప్లాట్లలో వస్తూ ఉన్నాయి. ఇరిగేషన్ వాళ్ళని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, దీనికి 2 అలుగులు ఉండాలి. ఈ అలుగులన్నీ మూసేసిన తర్వాత వాటర్ ఎక్కడ పోతూ ఉన్నది. రేపు పొద్దున కట్ట దిగిపోయిన తర్వాత ఊరు మునిగిపోతే దీని బాధ్యులు ఇరిగేషన్ వల్ల నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంతమంది ప్రాణాలు పోతే మీరందరూ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే అలుగు ఉందో అలుగు నుంచి వాటర్ పోవడానికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేస్తావా, ఏ వేస్తావా, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసేసి కనీసం వాటర్ అక్కడ పోనీకి చేస్తే రాబోయే రోజుల్లో ఈ చెరువు అందంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు వాటర్ ఉందో డ్రైనేజ్ వాటర్ మొత్తం దీంట్లో నింపుతూ ఉన్నారు. ఈ డ్రైనేజ్ వాటరు ఎక్కడ చెరువులు ఓన్లీ వర్షం వాటరే ఇంట్లో నింపడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ జీవో ప్రకారం, జీవో నెంబర్ ఎంతమ్మా, జీవో 16 ప్రకారం ఎక్కడైతే చెరువులు ఉన్నాయో చెరువులకు ఎక్కడ డ్రైనేజ్ వాటర్ రాకుండా, అదేవిధంగా ఈ చెరువులకు డ్రైనేజ్ వాటర్ రాకుండా అలుగులు ఏదైతే ఉందో అలుగులు వాటర్ ఫ్లో పోయేటట్టు, పోయిన తర్వాత చెరువులకు ఓన్లీ వర్షం వాటర్ వచ్చేటట్టు ఇవన్నీ చేసిన తర్వాతనే టీడీఆర్ కోసానికి వాళ్ళకి ప్లాట్లకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యాజ్ పర్ జీవో ప్రకారం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది వచ్చి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి 300 ఎకరాలు అంటారు, ఒకరు వచ్చి 400 ఎకరాలు అంటారు, ఒకరు వచ్చి 550 ఎకరాలు అంటారు. కనీసం వాళ్ళు ఎప్పుడో ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటా, కొంతమంది పింఛన్లతోని, కొంతమంది భర్తలు చనిపోయిన వాళ్ళు, కొంతమంది అనారోగ్య పాలు వాళ్ళు, వాళ్ళందరూ ప్లాట్లు కొనుక్కొని వాళ్ళ మన్మరాలకు బిడ్డలకు వాళ్ళకి ఇవ్వాలని ప్రపోజల్లో వాళ్ళు ప్లాట్ కొనుక్కుంటే ఎంత భయభ్రాంతులు చేస్తూ ఉన్నారంటే అంత భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ టీడీఆర్ విషయంలో తీసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడ నడుస్తలేదు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరకు పోయినా కానీ ఆడు 100 రూపాయలది 1000 రూపాయలది 10 రూపాయలకి ఇస్తా అగ్వసగ్గా అడుగుతూ ఉన్నాడు. వీళ్ళు ఏం కాలే, వాళ్ళు ఒకటే అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఎఫ్టీఎల్లో పోతే
మా ప్లాట్కు ప్లాట్ అని ఇవ్వాలి, లేదు ల్యాండ్ అలొకేషన్ ఎక్కడైనా ల్యాండ్ ప్లాట్ ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా మన్మరాలుగో కూతురుకో ఇవ్వడానికి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ జెన్యూనిటీ ఉంది. జీవో ప్రకారం ముందు ఇరిగేషన్ వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాను, జీవో ప్రకారం ఏదైతే ఉందో అది ఫిక్స్ చేయండి. ఎంఆర్ఓ కూడా నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు యాజ్ పర్ ఏదైతే డాక్యుమెంట్ ప్రకారం 1954 నుంచి చెరువు ఎట్లా ఉంది, ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, ఎంతవరకు దీని ల్యాండ్ ఉంది, దీన్ని ఎంత పూడిక చేశారు. ఒకటే చాలామంది చెప్తారు ఏంటంటే ఈ 60-70 ఫీట్లు పూడికి దీనిలో నింపిన తర్వాత ఈ 70 ఫీట్ల నుండి అవతల దాకా సర్వే చేస్తూ ఉన్నారు. అది కాదు, పాత కట్ట ఎక్కడ దాకా ఉందో అక్కడి నుంచి అక్కడ దాకా సర్వే చేసి బౌండరీ ఫిక్స్ చేసి భయభ్రాంతులకు చేయొద్దు. ఎందుకంటే ప్రజలు వీళ్ళందరూ చాలామంది ఆధారపడి ఉన్నారు. ఈ అందరు మైగ్రేటెడ్ పీపుల్స్ ఉన్నారు, అందరు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. వాళ్ళని కూడా భయభ్రాంతులు చేస్తే రేపు పొద్దున్న సమాజం ఏడికిపోతుంది. వీళ్ళందరికీ నేను భారతీయ జనతా పార్టీ దాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం ముందు ఫిక్సప్ చేయండి. ఫిక్సప్ చేసిన తర్వాతనే ఈ టీడీఆర్ పీడీఆర్ ఏదైతే ఉందో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.